హలో అక్కాయిలు, అందరూ బాగున్నారా? అందులో నేను ఉండాలని కోరుకుంటాను. ఇవాల్టి వీడియో వచ్చి వాన తుఫాను అంటున్నారు. వాన అయితే చిరుజల్లు పడుతుందండి. బాగా వాన కురుస్తుంది, కానీ కొంచెం ఆగుతుంది, కురుస్తుందనమాట. మా విజయవాడలో ఈ విధంగా ఉంది చూడండి. ఈ విధంగా రోడ్లు నిండినవి, అంటే బాగా ఎక్కువైతే లేదు వాటరు, ఒక మాదిరిగా రోడ్ల నిండా నీళ్ళు వచ్చినాయి అనమాట. మనకే ఇలా ఉంటే సిటీలో ఉన్న వాళ్ళకి, పల్లెటూరుల్లో మొక్కలను పెంచేవాళ్ళు ఎలా ఉంటారు? మొక్కలనంటే వరి పంట పొలాలు వేసిన వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారో అండి. ఈ ఈదురుగాలులకి వరి పడిపోతే వేసిన రైతు ఎంత బాధపడతారో. మరి నీళ్ళల్లో మునిగిపోతే పొట్టకొచ్చిన విత్తనాలు ఎంత బాధేస్తుందో కదండి. ఈ తుఫాన్ కారణంగా పల్లెటూరుల్లో ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో నేను చెప్పలేను. నేను ఒకప్పుడు నాటుకెళ్ళిన దాన్నే, కోత కోసిన దాన్ని అంటే కోత అసలు ఒక్కసారి 2 సార్లు వెళ్ళాను, మా వారు వెళ్ళనివ్వలేదనమాట. కానీ నాటు వేసాను. పొలం పండిస్తే ఆ పంట చేతికొచ్చేటప్పుడు ఇలా వానలు వస్తే ఆ పంట చేతికి అందకుండా ఇలా పడిపోతే ఎంత బాధపడతారో రైతులు. నేను అనుభవించిన దాన్నేనండి. మేము పొలం కవులకి వేసేవాళ్ళం మా వారు ఉండంగా మా ఊర్లో. తర్వాత మేము సిటీకి వచ్చామన్నమాట. కానీ వాళ్ళు ఎంత బాధపడతారో నేను చెప్పలేను. చూడండి వాన పైన ఉన్న వాటర్ కూడా ఎలా వచ్చినాయో. కృష్ణానది కూడా బాగా పొంగిపోతూ చాలా వరద నీరు వచ్చిందంట. గేట్లు ఎత్తేస్తారు. లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఎత్తు ప్రదేశాల్లోకి వెళ్ళాలి, టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలి అని చెప్పి చెప్తున్నారండి. మా విజయవాడలో కొంతవరకు బాగానే ఉంది, కొంత లోతట్టు ప్రాంతాలు కొద్దిగా జలమయమైనవి అన్నమాట. నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను. గాలికి వానకి అందరూ ఇళ్లల్లోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఇప్పటివరకు కొంచెం పర్వాలేదు. ఇదే విధంగా ఈ 2 రోజులు కూడా గడిచిపోతే చాలా హ్యాపీ అనమాట. గాలి కానీ వీయకుండా, ఉరుములు మెరుపులు లేకుండా ప్రశాంతంగా ఈ తుఫాన్ వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. సరే అండి, మీ ఊర్లో వాన ఎలా ఉంది? మీ రోడ్ల మీద వర్షపు నీరు ఎలా ఉంది? ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొక్కలు పడిపోతాయి, కరెంటు తీగలు పడిపోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. ఇంతకన్నా నేను చెప్పేది ఏమి లేదు. సరే అండి, బాయ్. నేను ఇంటికి వచ్చేసాను అనమాట. బాయ్ అండి. చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.